బార్ కౌంటర్ దగ్గర బిల్లు చూసి ఒక గ్లాస్కే ఇంతనా అనే దానికి త్వరలోనే గుడ్ బై చెప్పే రోజులు రానున్నాయి. ఇప్పటి వరకు విదేశీ వైన్, విస్కీ అంటే చాలా మందికి లగ్జరీగా ఉండేది. కానీ ఆ లగ్జరీ ఉత్పత్తులు ఇప్పుడు తక్కువ ధరల్లోనే అందుబాటులోకి రానున్నాయి. భారత్, EU మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందమే దీనికి కారణం. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ బ్రాండ్లు తక్కువ ధరలకు మార్కెట్లోకి రానున్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక రంగంలో కొత్త అధ్యాయాన్ని తెరవబోతోంది. దాదాపు 20 ఏళ్లుగా సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందంపై రెండు పక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ డీల్ను మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ఎందుకంటే ఈ ఒప్పందం ద్వారా రెండు పక్షాలకు భారీ ఆర్థిక లాభాలు చేకూరనున్నాయి. और पार्टनरशिप को नए सिरे से देख रही है. ऐसे समय में यह एफटीए बिजनेस जगत के लिए एक साफ और सकारात्मक संदेश है. ये दोनों पक्षों की बिजनेस कम्युनिटी के लिए सक्षम, भरोसेमंद और फ्यूचर ओरिएंटेड पार्टनरशिप बनाने का स्पष्ट निमंत्रण है. मुझे पूरा विश्वास है कि आप सभी इस एफटीए के अवसरों का पूरा लाभ उठाएंगे. ఇప్పటి వరకు భారత్లో విదేశీ మద్యం అంటే చాలా ఖరీదైన వస్తువుగా ఉండేది. దీనికి ప్రధాన కారణం భారీ దిగుమతి సుంకాలు. యూరోప్ నుంచి వచ్చే వైన్, విస్కీ, బీర్లపై ప్రభుత్వం 100 నుంచి 150% వరకు పన్నులు వసూలు చేస్తోంది. ఉదాహరణకు ఒక బాటిల్ వైన్ యూరోప్లో 1000 రూపాయలైతే భారత్కు వచ్చేసరికి అది 2500 లేదా 3000 రూపాయలకు చేరిపోతుంది. దీంతో సాధారణ వినియోగదారుడు ఆ బాటిల్ను షెల్ఫ్ పై చూసి వదిలేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. భారత్, యూరోపియన్ యూనియన్ ఒప్పందం ప్రకారం విదేశీ మద్యం మీద ఉన్న దిగుమతి పన్నులను గణనీయంగా తగ్గించనున్నారు. ముఖ్యంగా వైన్లపై ప్రస్తుతం ఉన్న 150% వరకు దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించనున్నారు. ప్రీమియం, ఖరీదైన వైన్లపై ఇకపై కేవలం 20% మాత్రమే పన్ను వసూలు చేస్తారు. మధ్యస్థ ధరల వైన్లపై ఈ పన్ను 30%కి పరిమితం కానుంది. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాల నుంచి వచ్చే ప్రసిద్ధ వైన్ బ్రాండ్లు ఇక భారత్ మార్కెట్లో మరింత చౌకగా లభించనున్నాయి. ఇప్పటి వరకు స్టార్ హోటళ్లు, లగ్జరీ రెస్టారెంట్లో మాత్రమే కనిపించే వైన్లు రాబోయే రోజుల్లో సాధారణ వైన్ షాపుల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వైన్ తాగడం అంటే ఇక కేవలం ధనవంతులకే అన్న భావన కూడా కొంతవరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వైన్లతో పాటు స్పిరిట్స్ అయిన విస్కీ, వోడ్కా, రమ్, జిన్ వంటి మద్యాలపైన భారీ రాయితీ రానుంది. ప్రస్తుతం వీటిపై 150% వరకు దిగుమతి పన్నుంది. ఈ పన్నును ఇప్పుడు ఏకంగా 40%కి తగ్గించనున్నారు. దీనివల్ల స్కాచ్ విస్కీ, ఐరిష్ విస్కీ, యూరోపియన్ క్రాఫ్ట్ జిన్లు భారత మార్కెట్లో మరింత విస్తృతంగా కనిపించనున్నాయి. ఇప్పటి వరకు ఒక బాటిల్ స్కాచ్ విస్కీ కోసం 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇకపై అదే బాటిల్ తక్కువ ధరకు దొరికే అవకాశం ఉందని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. బీర్ ప్రేమికులకు కూడా ఇది ఒక మంచి వార్తే. ప్రస్తుతం యూరోప్ నుంచి దిగుమతి అయ్యే బీర్పై 110% వరకు పన్నుంది. ఈ పన్నును 50%కి తగ్గించనున్నారు. అంటే దాదాపు సగం ధర తగ్గినట్టే. యూరోపియన్ బీర్ బ్రాండ్లు, ముఖ్యంగా జర్మన్, బెల్జియన్ బీర్లు భారత మార్కెట్లో మరింత పోటీ ధరలతో లభించనున్నాయి. మెట్రో నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో ఉన్న పబ్లు, బార్లలో యూరోపియన్ బీర్లు ఇక తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒప్పందం వల్ల కేవలం వినియోగదారులకే కాదు, భారత మద్యం మార్కెట్కు పెద్ద మార్పులు రావచ్చు. ఇప్పటి వరకు దేశీయ మద్యం బ్రాండ్లకు పెద్దగా పోటీ లేకపోయింది. కానీ విదేశీ మద్యం చౌకగా మారితే భారత బ్రాండ్లు కూడా ధరలు తగ్గించుకోవాల్సి రావచ్చు లేదా నాణ్యతను పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది చివరికి వినియోగదారులకు మేలు చేకూరనుంది. అయితే ఈ ఒప్పందం మద్యం వరకే పరిమితం కాదు. యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కొచ్చే దాదాపు 97% ఎగుమతులపై పన్నులను తగ్గించనున్నారు. దీనివల్ల యూరోప్ నుంచి వచ్చే కార్లు, యంత్రాలు, ఔషధాలు, ఫ్యాషన్ వస్తువులు కూడా కొంతవరకు చౌకగా మారే అవకాశం ఉంది. అలాగే భారత్ నుంచి యూరోప్కు వెళ్లే వస్తువులపైన పన్నులు తగ్గడంతో భారత ఎగుమతులకు లాభం చేకూరనుంది. भारत और यूरोपियन यूनियन की कई प्राथमिकताओं की उसको आपके बिजनेस पार्टनरशिप के भी लाभ मिल सकता है. मैं इस संदर्भ में 3 प्राथमिकताओं की बात करूंगा. पहला, आज विश्व में
व्यापार, टेक्नोलॉजी और क्रिटिकल मिनरल्स को वेपनाइज किया जा रहा है। हमें साथ मिलकर अपनी निर्भरताओं को डी रिस्क करने की आवश्यकता है। क्या हमारी बिजनेस कम्युनिटी मिलकर ईवीज, बैटरीज, चिप्स और एपीआईज में మొత్తానికి ఈ ఒప్పందం వల్ల భారత్ యూరప్ మధ్య వ్యాపారం మరింతగా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. మద్యం ప్రియులకు మాత్రం ఇది నిజంగా స్వీట్ న్యూసే. ఖరీదైన వైన్, విదేశీ విస్కీ, యూరోపియన్ బీర్లు ఇకపై జేబుకు భారంగా కాకుండా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే చెప్పాలి. ఇక బార్లో ఈ బాటిల్ ఎంత అని అడిగినప్పుడు వచ్చే సమాధానం గతంతో పోలిస్తే కాస్త హాయిగా ఉంటుంది.